రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీన్వైల్ ఎక్స్పర్ట్ కమిటీ సలహాతోనే ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా క్వాలిటీ సప్లయర్స్ విత్ గుడ్ రేట్, రీజనబుల్ రేట్ వచ్చేలాగా ఒక సప్లయర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ సప్లై చేసే మెటీరియల్ ల్యాబ్లో టెస్ట్ చేసి బయట ఈ టెస్ట్లు ఏవైతే టెస్ట్లు ఏఆర్ ఫుడ్స్ అనే వాళ్ళకి చేశామో అవే టెస్ట్ వీళ్ళకి కూడా చేశాము. ఈ టెస్ట్లు పాస్ అయ్యాయి. తర్వాత ఇంటర్నల్గా సెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి సెటప్ చేయాలి. సెన్సరీ ల్యాబ్కి ఇది ఎలా ఉంటే టీ టెస్టింగ్కి టీ అనేది రేట్ చేయడానికి డిఫరెంట్ టెస్టర్స్ ఉంటారు. అంటే వాళ్ళు టీ క్వాలిటీ ఎలా ఉంది టేస్ట్ చేసి వాళ్ళు స్మెల్ అంటే అరోమా టేస్ట్ చూసి చెప్తారు. అలాగే ఈ గీత్ కూడా CFTRI మైసూర్ వాళ్ళు ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ చేశారు. దాని ప్రకారం వాళ్ళకి మా ఆఫీసర్స్కి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ల్యాబ్లో రేటింగ్ ఇచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాబ్ కూడా సెటప్ చేయడం జరిగింది. తర్వాత NDDB వాళ్ళు కూడా మన ఇబ్బంది గ్రహించి మీరు కొనాల్సిన అవసరం లేదు, స్వామివారికి మేమే డొనేట్ చేస్తామని వారు 75 లక్షల ఎక్విప్మెంట్ ఏదైతే అడల్ట్రేషన్ టెస్టింగ్కి మనం బయటకు పంపించి టెస్ట్ చేస్తున్నామో అది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. వాళ్ళు కూడా అది సప్లై చేయడానికి ఆల్రెడీ ఆర్డర్ పెట్టడం, బయట నుంచి రావాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది ఫైనల్గా. సో అది ప్రాసెస్లో ఉంది. సో ఓవరాల్గా ఈ ఇష్యూ మీద క్లారిఫై చేయాల్సిన అవసరం కనిపించి ఈ విధంగా మీతో షేర్ చేశాము. తర్వాత ఇక్కడ థింక్ ఇంగ్లీష్ మీడియా కూడా ఉన్నట్టుంది. ఇఫ్ దే వాంట్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ టెల్. యా. సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి మీకు ఆదేశాలు జారీ చేశారు. All Hindus consider